హలో గైస్, దిస్ ఇస్ ఫిట్ విత్ లియో. వెల్కమ్ టు మై ఛానల్. ప్రెసెంట్ జనరేషన్లో ఉమెన్ని బాగా ఇబ్బంది పెట్టే ఒక సీరియస్ హెల్త్ ఇష్యూ గురించి నేను మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నా. అదే PCOS, PCOD, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో అందరు ఇది కామన్ డిసీజ్ అనుకుంటారు, మెడికేషన్తో క్యూర్ చేసుకోవచ్చు అనుకొని ఎలా పడితే అలా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. బట్ ఇది అస్సలు కామన్ కాదు. సో ఎవ్రీ 100 ఉమెన్లో 50 మెంబర్స్ అయితే ఖచ్చితంగా ఈ PCOD, PCOS అనే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ దో నా క్లయింట్స్, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ చాలా మంది ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ వీడియోలో కొంతసేపు దాని గురించి మాట్లాడుకొని వితౌట్ మెడికేషన్తో ఓన్లీ మీ లైఫ్ స్టైల్ చేంజెస్తో దాన్ని ఎట్లా క్యూర్ చేసుకోవచ్చో నేను చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈవెన్ బాయ్స్ కూడా చూడండి, ఎందుకంటే మీ లవ్డ్ వన్స్ కోసం. చలో, సో ఫస్ట్ అయితే నేను PCOS గురించి మాట్లాడతా. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. మీ ఓవేరియన్లో ఆండ్రోజన్ సెల్స్ అనేవి ఓవర్గా ప్రొడక్షన్ అవుతాయి. అంటే ఆండ్రోజన్ సెల్స్ అనేవి ఒక మేల్ హార్మోన్ అనమాట. సో PCOD అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సే. బట్ మీ ఓవేరియన్లో ఇమ్మెచ్యూర్ ఎగ్స్ని ఓవర్ ప్రొడక్షన్ చేస్తుంది. సో దానివల్లే మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం కానీ, మీ మెనిస్ట్రువల్ సైకిల్ సరిగ్గా లేకపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ PCOD, PCOS అనేది ఫెర్టిలిటీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే, PCOS ఫెర్టిలిటీ మీద చాలా క్రిటికల్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సమ్ టైమ్స్ ప్రెగ్నెన్సీ టైంలో మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. PCOS ఉన్న వాళ్ళకి కన్సీవ్ అయ్యే, ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ అయినా సరే స్టిల్ ఈ PCOS అనేది ఉంటే మాత్రం సమ్ టైమ్స్ మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో అండ్ PCODకి అయితే వెన్ కంపేర్డ్ టు PCODకి కొంచెం లెస్ ఇంపాక్ట్ ఉంటుంది. లైక్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ డిలే అవుతూ ఉంటుంది అనమాట. సో ఇందాక నేను చెప్పినట్టే ఈ PCOS అనేది కొంచెం రిస్క్ వెన్ కంపేర్డ్ టు PCOD. సో వన్స్ నీకు ఈ PCOS ఈ సిండ్రోమ్ అనేది మీకు ఎఫెక్ట్ అయితే మీకు మీ హెల్త్ లో కూడా చాలా చేంజెస్ వచ్చేస్తాయి. లైక్ ఎట్లా అంటే డయాబెటీస్ అని చెప్పి, చాలా హార్ట్ ఇష్యూస్ అని చెప్పి, ఓవర్ వెయిట్ అయిపోవడం, హైపర్ టెన్షన్. కమింగ్ టు ద PCOD, ఇది PCOS కంటే కంపేర్ చేస్తే అంత సివియర్ గా హెల్త్ కాంప్లికేషన్స్ అయితే ఏముండవు. మన లైఫ్ స్టైల్ చేంజెస్తో మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. లైక్ ఎట్లా అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, హైపర్ టెన్షన్స్ రావడం, ఓవర్ వెయిట్ అంటే వెయిట్ పుట్ ఆన్ అయిపోవడం, ఇలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. దీన్ని మనం మన లైఫ్ స్టైల్ చేంజెస్తో మనం క్యూర్ చేసుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే PCOSకి ఖచ్చితంగా హార్మోనల్ మెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ PCOD అనే దానికి మెడికేషన్ అనేది అంత అవసరం లేదు, బికాస్ మన లైఫ్ స్టైల్ చేంజెస్తో దీన్ని ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. బట్ మనకు తెలుసు కదా, మనం మెడికేషన్కి అయినా ప్రిఫరెన్స్ ఇస్తాం, కానీ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని న్యాచురల్ వేలో మనం క్యూర్ చేసుకోలేం. బికాస్ ఎందుకంటే ఇది అన్నిటికంటే కష్టం కాబట్టి ఎవరు క్యూర్ చేసుకోలేరు. బట్ ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నా, నీకు PCOD ఉన్నా సరే లైఫ్ స్టైల్ చేంజ్ చేయకపోతే, నీ బాడీకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే, నువ్వు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోతే ఇది కూడా సివియర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నాకు కామన్గా వచ్చే క్వశ్చన్ ఏంటి అని అంటే, నాకు వచ్చే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇస్ ప్రెగ్నెన్సీ పాసిబుల్ ఇన్ PCOD అని అడుగుతారు. ఎస్, ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది PCODలో పాసిబుల్. బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఆ ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా సరే ఈ ప్రెగ్నెన్సీ ఉమెన్ అనేవారు ఈ PCOD, PCOS ఉంటే మాత్రం చాలా హై రిస్క్లో ఉంటారు. సో ఈ హై బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ షుగర్, హై కొలెస్ట్రాల్ అండ్ ఇవన్నీ ఫస్ట్ పక్కన పెడితే సమ్ టైమ్స్ మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో డోంట్ పానిక్. ఈవెన్ నీకు PCOD ఉన్నా లేకపోయినా సరే ఎవరైనా సరే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఒక బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయాలి. కరెంట్ ఉన్న జనరేషన్లో ఎవ్రీ పర్సన్, నాట్ ఓన్లీ మెన్ అండ్ ఉమెన్, బోత్ ఆర్, ఎవరైనా సరే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అండ్ ఈ PCOD ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. లైక్ ఎట్లా అంటే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అది ఎనీ ఫిజికల్ యాక్టివిటీ యూ వాంట్. మీరు జిమ్ కన్నా వెళ్ళండి, లేదా యోగా అన్నా చేయండి, మీరు హోమ్ వర్కౌట్స్ అన్నా చేయండి. బట్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ అనేది మ్యాండేటరీ. అండ్ దాంతో పాటు మీరు ఒక బ్యాలెన్స్డ్ డైట్, ఒక రెగ్యులర్గా ఒక హెల్తీ డైట్ మీరు మెయింటైన్ చేస్తే చాలా బెటర్. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ PCOD, PCOS ఉన్న వాళ్ళు కంప్లీట్గా బయట జంక్ ఫుడ్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. నా సైడ్ నుంచి ద బెస్ట్ సజెషన్ ఏంటి అని అంటే, ఈవెన్ నీకు PCOD ఉన్నా లేకపోయినా సరే మీరు సడన్ వెయిట్ గెయిన్ నోటీస్ చేసినా, లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని మీరు నోటీస్ చేసినా సరే, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే లేట్ చేయకుండా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, ఒకవేళ మీకు PCOD ఉంటే మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం స్టార్ట్ చేయండి. అట్లానే ఒక బ్యాలెన్స్డ్ మీల్, ఒక బ్యాలెన్స్డ్ డైట్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇది 2 స్టేజెస్లో అయితే ఖచ్చితంగా చేయాలి. ఒకటి మీ బిఫోర్ మ్యారేజ్ అండ్ సెకండ్ వన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ. మీరు బిఫోర్ మ్యారేజ్ అప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైనా నోటీస్ చేస్తే, ఇలాంటివి ఏమైనా నోటీస్ చేస్తే ఖచ్చితంగా మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి దీన్ని క్యూర్ చేసుకోవాలి.
మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా బిఫోర్ ప్రెగ్నెన్సీయే మీరు దీన్ని క్యూర్ చేసుకోవాలి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తాం. సో పీసీఓఎస్కి అనేది మెడికేషన్ అనేది కంపల్సరీ, ఖచ్చితంగా మెడికేషన్ కావాలి. లేదు అని అంటే నేను ముందు చెప్పినట్లుగానే పీసీఓడికి మీరు ఎట్లా అయితే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవుతారో మీరు పీసీఓఎస్ రిస్క్ అనేది హెల్త్ కాంప్లికేషన్స్ అనేది సివియర్గా అవ్వకుండా మీరు దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ పీసీఓడి విషయానికి వస్తే నేను చెప్పే కొన్ని స్టెప్స్ మీరు ఫాలో అవుతే లైఫ్ స్టైల్ చేంజెస్ కోసం ఇది మీరు లైట్ తీసుకుంటే సివియర్ అవుతుంది. అదే ఈ స్టెప్స్ అన్ని ప్రాపర్గా మీరు ఫాలో అయితే దీన్ని విత్ ఇన్ 3 to 6 months మీరు ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు, అది కూడా వితౌట్ మెడికేషన్తో. సో ఫస్ట్ వన్, యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ లైఫ్ స్టైల్. అంటే మీ లైఫ్ స్టైల్ని బెటర్ చేసుకోవాలి. లైక్ స్ట్రెస్ మేనేజ్మెంట్, మీ స్లీపింగ్ టైమింగ్స్ని, అట్లానే మీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి బీ ఆన్ బ్యాలెన్స్డ్ డైట్. అంటే పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ ఒక బ్యాలెన్స్డ్ అండ్ హెల్తీ డైట్ని మీరు ఫాలో అవ్వడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అవాయిడ్ జంక్ ఫుడ్. థర్డ్ వన్ వచ్చేసి డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ యోగా. మీకు సగం లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యేది ఈ ఫిజికల్ యాక్టివిటీతోనే, అది కూడా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మాత్రమే. ఫోర్త్ వన్ వచ్చేసి ఇది వెరీ ఇంపార్టెంట్, నీ స్లీప్ టైమింగ్స్ని నువ్వు చేంజ్ చేసుకోవాలి, ప్రాపర్ స్లీప్ ఉండేలా చూసుకోవాలి. ఈ లేట్ నైట్ చాటింగ్స్, లేట్ నైట్ టాక్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ స్క్రీన్ టైం అనేది ఎక్కువ చూడొద్దు. సో పక్కాగా 7 to 8 hours స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అండ్ ఫైనల్గా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో మీరు తినడం. అండ్ ఇంకొకటి స్మోకింగ్, డ్రింకింగ్ అనేవి చాలా వరకు కూడా మీరు అవాయిడ్ చేయాలి. సో ఈ స్టెప్స్ అన్నీ మీరు ఫాలో అయ్యి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని మీరు మెయింటైన్ చేస్తే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ మీకు రావు. నాట్ ఓన్లీ పీసీఓడి పర్సన్స్, ఎవరికైనా సరే ఫిజికల్ యాక్టివిటీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒకటి పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉండాలి పక్క, అది ఒక 30 days 60 days ఛాలెంజ్ అయితే కాదు, ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్కి ఉండాల్సిందే అది. అండ్ ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది, మీరు డైట్ అంటే ఏమనుకుంటారంటే అన్ని తక్కువ తినాలి అనుకుంటారు. కాదు, మనం తక్కువ తినడం డైట్ కాదు, మనం కరెక్ట్గా తినడం డైట్. ఓకే, హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇంకెవ్వరికైనా అర్థం కాకపోతే మీకున్న డౌట్స్ అన్ని కామెంట్స్లో అడగండి. అండ్ అట్లానే నా యూట్యూబ్ ఛానల్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా అక్కడ మెసేజ్ చేయొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, సిస్టర్స్ అండ్ మదర్స్, బీ సేఫ్, బీ హెల్దీ. ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. మీరు మంచిగా ఉంటే ఇల్లు మంచిగా ఉంటుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు బాయ్స్ అయితే ఖచ్చితంగా మీ లవ్డ్ వన్స్కి ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అట్లానే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.